నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి గారు, వారితో పాటు జిల్లా పార్టీ కార్యదర్శి నేను, తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి గారు, వెంకటశివ గారు, వేణుగోపాల్ గారు, జిల్లా కమిటీ సభ్యులు లింగన్న, అదేవిధంగా జిల్లా సిటీ పార్టీ అసిస్టెంట్ సెక్రటరీ శంకర్ నాయక్ హాజరైనారు. మీడియాను ఉద్దేశించి హరినాథ్ రెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో చట్టసభలు ఉండేవి ప్రజా సమస్యలు చర్చించడానికి. ఆ సమస్యల పైన పాలక ప్రతిపక్షాలు చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కొని ప్రజలకు మేలు చేసే విధంగా చర్చలు జరగాలి. కానీ ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చల సరళి చూస్తే కేవలం పాలక పార్టీ ఈ సమస్యల మీద సమాధానం చెప్పలేక డొంక తిరుగుడుగా ప్రతిరోజు ఒక వివాదాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టి వివాదాస్పదం చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్ప దీన్ని పరిష్కార వేదికగా కానీ ప్రజా సమస్యల పరిష్కారం చర్చించే వేదికగా చూడడంలో అసలు ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఏ సమస్యకు చర్చకు అనుమతించకూడదు, సమాధానం చెప్పకుండా తనకేదో బలం ఉంది కాబట్టి ఆ బలంతో వాళ్ళు నోరు ముగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము నిర్దిష్టంగా అడిగేది ఒకటి, సిపిఐగా మేము డిమాండ్ చేసేది, ఈ 1.5 సంవత్సర కాలంలో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అది రాజధాని నిర్మాణానికి కావచ్చు, పోలవరం నిర్మాణానికి కావచ్చు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కావచ్చు, నీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, మీరు ఎన్ని నిధులు తెచ్చారు, దాన్ని ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి పద్ధతుల్లో ఆర్థిక సహాయం అందిందో మీరు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా చెప్పండి. దాన్ని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తలవంచేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ పైగా జరుగుతూ ఉంది. అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇవి చెప్తున్నారు, కొంత ఏదైనా వర్క్ జరుగుతున్నాయి, కాదని అనడం. కానీ ఎట్లా జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతే ఇస్తారో ఆ నిధులు రావట్లేదు. 31 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు మీరు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. అది కాక మరో 30 లక్షలకు పైగా మా అప్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఉన్న రాజధానిలో ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు జరగకపోగా మరో 16,000 ఎకరాలు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కి మీరు నిన్న ఆమోదించారు. అసలే కట్టలేదంటే మళ్ళీ అదొకటి. రెండోది అభివృద్ధి జరుగుతుందని చెప్పని ఎటు చెప్తున్నారు మీరు? నిజంగా కేంద్ర అభివృద్ధి జరుగుతూ ఉంటే, నిజంగా నా నిధులు తీసుకొచ్చి పెడతా ఉంటే, ఈరోజు మెడికల్ కాలేజీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? మెడికల్ కాలేజీలకు దాదాపు 6,500 కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ రంగ సంస్థలుగా నడపడానికి అవకాశం ఉంటుంది. విద్య ఆల్మోస్ట్ ఆల్ అంతా ప్రైవేట్ రంగంలోకి, దాదాపు 50-60% ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది. వైద్యం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి వల్ల మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతుంది వైద్య విద్య అంతా. గవర్నమెంట్ హాస్పిటల్ను సైతం ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తున్నాయో వాటిని కూడా వీటికి అనుబంధంగా, అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూనే వాటికి అనుబంధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా అనుబంధంగా వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఉదాహరణ, ఈరోజు చిత్తూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ను, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ను
చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీకి అప్పచెప్పేశారు. విజయనగరంలో అట్లాంటివి చేశారు. రాబోయే కాలంలో మొత్తం అంతా కూడా విద్య వైద్యం ప్రైవేట్ వాళ్ళ పేటల్లో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి ఒక ముద్దు పేరు పీపీపీ మోడల్ ఉంది. రోడ్లు వేసేదానికి పీపీపీ, రోడ్లు వేయడం, వాహనదారుల పైన రోడ్ల పైన పోయేటువంటి వాళ్ళందరిపైన పన్ను వసూలు చేసేటువంటి టోల్గేట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. రాబోయే కాలంలో రోడ్లపైన నడిచినా కూడా పన్ను వసూలు చేసినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మాకు గిట్టుబాటు కాలేదు, ఈ రోడ్డుపైన ఎవరు నడిస్తే వాడు మేము వేసిన రోడ్డుపైన నడుస్తున్నారు, మాకు డబ్బులు ఏంటని చెప్పేసి వసూలు చేసినా కూడా దీనికి అనుమతిస్తారేమో గవర్నమెంట్. నీటి ప్రాజెక్టులు పీపీపీ పద్ధతుల్లోనే కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే రైతాంగాన్ని కూడా డబ్బున్నటువంటి గుత్త పెట్టుబడిదారులకు బానిసలుగా చేసేటువంటి పద్ధతి తీసుకొస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటు పరం కానివ్వమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 32 విభాగాలను ప్రైవేటు పరం చేశారు. ఇదేంటంటే అని అడిగితే మేము ఊరికే జీతాలు ఇవ్వాలన్నా, వాళ్ళని ఊరికే మేపుతామా, నేను ఎస్మా ప్రయోగిస్తాను, నాస ప్రయోగిస్తాను, లేకపోతే రూపా ప్రయోగిస్తానని చెప్పని చట్టాల పేర్లన్నీ ఆయన లిస్టు చదువుతాడు. చట్టాల లిస్టు చదువుతాడు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ప్రొడక్షన్ రాలేదనే పేరుతో జీతాలు కట్ చేశారు. అంటే ఒక హ్యూమిలేట్, అంటే కార్మికులను వేధింపులకు గురి చేస్తారు ఒక యాజమాన్యం. దీనిపైన ఒక్క మాట మాట్లాడు. నీకు నిజంగా అంత కేంద్ర ప్రభుత్వానికి నువ్వు బేషరతుగా మద్దతు కలుగుతున్నావు, ఏం చెప్తే అది తలకాయిస్తున్నావు. ఆ పద్ధతుల్లోనే నువ్వు ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఎందుకు తీసుకురావు? లేకపోతే మెగా పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ దీన్ని ఏదో పెట్టావు, మేళా పెట్టావు మనకు. దాంట్లో బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ విద్యా వ్యవస్థనంతా తీర్చిదిద్దుతాను, ఇక్కడి నుంచి ఆయన చదువు పైకి వచ్చాడు, ఈయన చదువు గవర్నమెంట్ పాఠశాల నుంచి వచ్చాడు, నేను కూడా ఈ గవర్నమెంట్ పాఠశాలలో చూసిన వాడినని చెప్పేసి చెప్తున్నాను. మంచిదే, కానీ ఆ మాట ఒక పక్క చెప్తూనే రెండో పక్క ఏమో టీచర్స్ను భర్తీ చేయవు, యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో దాన్ని అనుమతించావు, యూనివర్సిటీ టీచర్స్ని ఎక్కడ భర్తీ చేయవు, యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకురాడు, అప్డేట్ చేయరు దాన్ని. ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అన్ని రకాల అనుమతులు ఇస్తారు. కాబట్టి మీరు కేంద్రంకు బేసరతిగా సపోర్ట్ చేసిన దానివల్ల ఈ రాష్ట్రానికి మీరు సాధించినటువంటిది ఏమిటనేటువంటిది ముందు రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి అంత అభివృద్ధి అయింది, జీడిపి పెరిగిందని చెప్తున్నటువంటి సందర్భంలోనే ఈ సంవత్సరమన్నర కాలంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఈ డబ్బులు మేము తీసుకొచ్చాం, దీనికి ఇంత ఖర్చు పెట్టాం, భవిష్యత్తులో ఈ 3-4 సంవత్సరాల్లో ఇంత తీసుకురాబోతాం, దీని ఈ విధంగా పూర్తి చేసి ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ఈ వ్యవస్థలను మారుస్తున్నామని చెప్పి మీరేమైనా చెప్పగలిగితే సంతోషిస్తాం. చెప్పండి, అందరం సంతోషిస్తాం. ఈరోజు అందరూ ప్రజానీకం ఈరోజు చూస్తే రైతాంగం ప్రత్యేకంగా మోందా తుఫాను వల్ల విపరీతంగా నష్టపోయింది, పంటలు బాగా నష్టపోయింది. నిన్న చాలదన్నట్టు నేను దిత్వా తుఫాను అని చెప్పని ఈ ప్రాంతాల్లో ఇటు చిత్తూరు జిల్లా కాడి నుంచి ఇటు ఒంగోలు జిల్లా దాకా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇంతవరకు ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక్క చర్య తీసుకోవాలి. పైపెచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు పోయి ఇవన్నీ ఏవి కొబ్బరి చెట్లు పోయినాయి, ఎన్ని పోయినాయంటే దానికి తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందని చెప్తున్నారు. అదేదో క్యాజువల్గా అన్నాళ్ళని కందుల దుర్గేష్ వాళ్ళ మంత్రి సమర్థిస్తారు. క్యాజువల్గా ఎట్లా అంటాడు? అంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన క్యాజువల్గా మాట్లాడతాడా? అంటే సమస్యను పరిష్కారం చేసేదానికి వాళ్ళ దగ్గర మార్గం లేక, సమస్య పరిష్కారం చేయడం లేక ఒక వివాదాస్పదం చేయడం, ఇష్యూని వివాదాస్పదం చేస్తే ప్రజలు దాని మధ్యలో కొట్లాడుకుంటున్నారు, కానీ ఎస్కేప్ అవ్వచ్చు.
అంటే బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి మాటలు తప్ప నిజంగా క్యాజువల్గా అనడమో లేకపోతే తెలియక అనడమో కాదని చెప్పినది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో చోట ఇంకో మాట చేస్తారు, ఆ గిరిజన యంత్ర ప్రాంతాల్లోకి పోయి దీనికి నిధులు రోడ్లు లేదండి ఇది లేదంటే నేనేం చేస్తాను, అది ముఖ్యమంత్రి ఇవ్వాలి నిధులంటే. అంటే ముఖ్యమంత్రికి మీకు మధ్యలో సమన్వయం ఉందా? ఇది కూటమి ప్రభుత్వం, మేమంతా కలిసే ఉన్నాం, మేము అన్నీ కలిసి మాట్లాడుకుంటామని చెప్తున్నారు కదా. ఈయన 15 ఏళ్ళు ఉండాల్సిందే ఇంకా ముఖ్యమంత్రి, కానీ నువ్వే కోరుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మీ ఐక్యత ఉంటే ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వాలా, నేనేం చేయాలంటే నీకు గవర్నమెంట్లో ఏ విధమైన పాత్ర ఉందా లేదా? గవర్నమెంట్లో చేసే నిర్ణయాలకు నిధుల కేటాయింపుల్లో మీ భాగస్వామ్యం ఉందా లేదా? మీరు ఊరికే పదవుల కోసం ఉంటారు. తేల్చాల్సిన ప్రజలకు జవాబుదారీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకేమీ దాంట్లో పాత్ర లేదు, అంతా ముఖ్యమంత్రి, మీరు పదవుల కోసం ఉన్నారా? ఏంటి అసలు చెప్పాలి కదా. ఇంత బాధ్యతారహితంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనుకోవాలి. ప్రజల సమస్యలపైన ప్రశ్నించడానికే నేను రాజకీయాలు వచ్చాను, ప్రశ్నించు. నిధి లేకపోతే ముఖ్యమంత్రిని ప్రశ్నించు, తప్పేముంది? పలానా దానికి నా శాఖకి ఇంత రాలేదు, రైతులకి ఇంత సహాయం చేయి అని నువ్వు ప్రశ్నిస్తే హర్షిస్తాం, నీకు మేము సపోర్ట్ చేస్తాం, నిలబడతాం నీ పక్షాన. మేము ప్రజల పక్షాన పోరాటాలు చేసాం. అది లేకుండా బాధ్యతారహితంగా ఏదో సినిమాలో డైలాగులు చెప్తే తప్పట్లు కొట్టించుకుంటుంటారని చెప్పిన పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మానుకొని బాధ్యతాయుతంగా ప్రజల కోసం ప్రశ్నించడం కోసం నిలబడి ప్రశ్నించి నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంతోనూ దెబ్బలాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ నెల 10వ తేదీన రైతాంగ సమస్యలపైన, పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఏది మన